హాయ్ అండి. ఈరోజు శ్రీరామనవమి కదా. ఈరోజు అయితే ఒక 3 విండోస్ చేసాము మనం. ఇది విడ్త్ వచ్చేసి 5 feet, హైట్ వచ్చేసి 3 feet. ఇది రెగ్యులర్గా విండో టైప్. ఇది టచ్ లాక్ ఇచ్చాము. ఈ టచ్ లాక్ అనేది సింగిల్ సెంటర్ పాయింట్లో లాక్ అవుతుంది. ఈ టచ్ లాక్ కూడా మనం మంచి ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చేసాము. చూగన్ కంపెనీది. చూగన్ కంపెనీ టచ్ లాక్ అయితే వాడాము. ఇది ఇలా సెంటర్ పాయింట్లో లాక్ అవుతుంది. ఇక రెగ్యులర్గా చేసే విండోస్ అన్నీ ఇలాగే ఉంటాయి. సెంటర్ పాయింట్లో లాకింగ్ అవుతుంది. సో ఇది టచ్ లాక్ సింగిల్ పాయింట్లో లాకింగ్ నచ్చని వాళ్ళు ఇలా మల్టిపుల్ లాకింగ్స్లో అయితే చేసుకోవచ్చు. ఇలా ఇది 6x6 విండో. ఇది ఇందులో ఏంటంటే పాపప్ హ్యాండిల్ వస్తుంది. ఇది రెగ్యులర్గా ఇచ్చే విండోలో మనం టచ్ లాక్ వస్తుంది కదా, ఇది ఆ టైప్లో కాకుండా మల్టిపుల్ లాకింగ్స్ వస్తాయి. 1 2 3 ఈ మల్టిపుల్ లాకింగ్స్. ఈ 3 పాయింట్స్లో లాక్ అవుతుంది. అదే సేమ్ మనం రెగ్యులర్గా చేసే విండో అయితే సెంటర్ పాయింట్లో ఒకటే లాక్ వస్తుంది. ఇటు సైడ్ మనం ఎస్పాక్ ఇస్తాం. ఈ బాటంలో వచ్చేసి విండో పెద్దది కాబట్టి అల్యూమినియం ట్రాక్ ఇచ్చాము. ఈ గ్లాస్ వెయిట్కి మనం ప్రొఫైల్ డ్యామేజ్ అవ్వకుండా అల్యూమినియం ట్రాక్ ఇచ్చాము. స్మూత్ స్లైడింగ్ కూడా అవుతుంది అల్యూమినియం ట్రాక్ వల్ల. ఇలా మల్టిపుల్ లాకింగ్ పాయింట్స్ కావాలంటే మినిమం విండో సైజ్ వచ్చేసి 4x4 ఉండాలి. ఇలా ఈ విండో సైజ్ వచ్చేసి 5x5, విడ్త్ 5 feet, హైట్ 5 feet. ఇది కూడా పాపప్ హ్యాండిల్ ఇచ్చాము. అక్కడ 1 2 ఇక్కడ పైన 3 పాపప్ హ్యాండిల్. ఇలా అయితే లాకింగ్ ఉంటుంది దీనికి. వీటికి వచ్చేసి మల్టిపుల్ లాకింగ్స్ ఉంటాయి. ఇందులో మొత్తం టఫన్ గ్లాస్ ఇచ్చాము మనం. సిక్స్ mm టఫన్ గ్లాస్ ఇచ్చాము. రెగ్యులర్గా సింగిల్ పాయింట్లో లాకింగ్ సిస్టమ్ వద్దనుకుంటే ఇలా మల్టిపుల్ లాకింగ్స్ అంటే 3 pointsలో లాక్ అవుతుంది. ఈ 3 pointsలో లాక్ అయ్యే టైప్లో కావాలి విండోస్ అంటే మినిమం విండో సైజు 4x4 సైజు కావాలి. విడ్త్లో 4 feet ఉండాలి, హైట్లో 4 feet ఉండాలి. 4x4 సైజు ఉన్నప్పుడు ఇలా మనం ఈ టైప్లో పాపప్ హ్యాండిల్ ఇచ్చి మల్టిపుల్ లాకింగ్ పాయింట్స్ అయితే వస్తాయి.